నవీన్ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. మొన్న మా నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక ప్రమాణ స్వీకారం కార్యక్రమం అవుతే నేను నవీన్ గారిని పిలిచాను. నా కార్యకర్తలందరికీ చెప్పాను, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాను. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, ఆ రోజు కష్ట సమయంలో చంద్రబాబు నాయుడు గారు అనపర్తి వచ్చినప్పుడు నడిచినప్పుడు పోలీసులు అడ్డేస్తుంటే ఒక పెబ్బుల్లా ముందుకెళ్ళి పోలీసుల్ని ఎదుర్కొని కార్యకర్తలకు ధైర్యం చెప్పిన అలాంటి యువ నాయకుడు ఉన్నందుకు పార్లమెంట్ మొత్తం కూడా చప్పట్లతో ఆయన అభినందించాలని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు అలాంటి ఆదర్శ కలిగిన నాయకులు కావాలి. నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిందే యువకులు ముందుకు రావాలి, యువశక్తి ముందుకు రావాలి, అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల ముందుకు రావాలి, యువకులు ఉక్కు కండరాలతో ఉన్న యువకులు ముందుకు రావాలని చెప్పి పార్టీని పెట్టారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకొని ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ని ముందు పెట్టుకొని బాధ్యతగా తీసుకొని తాత నందమూరి తారక రామారావు గారు గడుసుతనాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఒక మాస్ లీడర్ గా రానున్న భవిష్యత్తులో తెలుగుదేశం జెండా నిరంతరం రెపరెపలాడే విధంగా నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వైసీపీ నాయకులందరూ కూడా ఈ మధ్యన ఇష్టం వచ్చినట్టు గలవెత్తడం, ఇష్టం వచ్చినట్టు తల్లిల్ని, అమ్మల్ని, ఆడపడుచుల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే మేము ఒక పక్కన కూర్చోవాలని చెప్పి అనుకుంటున్నారేమో. నిన్న చూశారు, మన కార్యకర్తలు తాట తీసి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇదే మాట నేను మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ జెండాని బంగాళాఖాతంలో పాతి పెట్టి మళ్ళీ పైకి లేకుండా చేసే బాధ్యత మన కార్యకర్తలందరూ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మొన్న నేను ఒక మాట అన్నాను, ఈ రోజు మొన్న ఎలక్షన్స్ లో కష్టపడిన కార్యకర్తలు మన ఎలక్షన్స్ లో జెండాని భుజ స్కంధాల మీద వేసుకొని జెండాని రెపరెపలు ఆడించాలని ముందుకు తీసుకెళ్లిన కార్యకర్తల్ని గుర్తు పెట్టుకోవాలి. నాయకత్వం ఆ కార్యకర్తలను సెలెక్ట్ చేసి ఆ కార్యకర్తలు పదవుల్లో ఉండాలని చెప్పి నేను మాట అంటే, మన కార్యకర్తలు ఏమనట్లేదు, ఈ వైసీపీ వాళ్ళకి ఎందుకు ఊళ్ళకొచ్చిందో నాకు అర్థం కాదు. నేను ఒకటే చెప్పాను, నువ్వు మా నందం సుబ్బయ్య అని రాయలసీమలో ఒక వ్యక్తిని పేక కోసి మా టిట్కో ఇళ్ళ దగ్గర చంపబడేస్తే, మా చంద్రయ్య అనే కార్యకర్తని పేక కోసి రోడ్డు మీద చంపబడేస్తే, ఈస్ట్ గోదావరిలోని అల్లిపూడిలో ఒక అబ్బాయిని మొన్న చంపబడేస్తే నీతో ఎందుకు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ వైసీపీ కార్యకర్తలతో ఎవరన్నా కానీ లాలూచీలు పడినా, రాత్రి వాళ్ళు వెళ్ళి వాళ్ళ చేతులు కలిపినా పండబెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురు కూడా కష్టపడి ఎన్ని కష్టాలు పడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎంత కష్టం పడ్డాడో మేము మా కళ్ళతో చూసాం. మేము ఎంత కష్టపడ్డామో మేము కళ్ళతో చూసాం. ఇక్కడ ఉన్న నాయకులు నవీన్ గారు కూడా ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో మనం కళ్ళతో చూసాం. అలాంటి వాళ్ళని మనం పైకెత్తి భుజస్కంధాల మీద వేసుకొని నెత్తుకొని ఊరేగాలి తప్ప, ఎవడ పడితే వాడు షార్ట్ కట్ లో వచ్చి ఇష్టం వచ్చినట్టు కానీ రాజకీయం చేస్తే తొక్కి పడేయాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, కార్యకర్తలు పట్టు కమ్మలు లాంటి వాళ్ళు. ఇది నందమూరి తారక రామారావు గారు చెప్పారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే ఒక ఎజెండాని జెండాగా మార్చి రొమ్ము విరిచి తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సోదరులారా, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ వేదిక కాకినాడలో నేను ఇంత ఉత్సాహంగా మాట్లాడడానికి కారణం, ఈ రోజు ఆ బైక్ ర్యాలీలోని నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు, స్వచ్ఛమైన నవ్వు ఆ నవీన్ గారిని చూసినప్పుడు మా నాయకుడు ముందుకు వస్తున్నాడనే ధైర్యం చూసి ఈ రోజు ఎంతో సంతోషం వేసింది. అందుకే నేను రానున్న రోజుల్లో యువకులందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దల ఆశయాలతోటి ఈ జెండాని ముందుకు తీసుకెళ్లి రెపరెపలాడించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, అక్కడ ఏదో పొగ వస్తుంది చూడండి, దోమలు పొగ, కంగారు పడకండి. ఈరోజు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిన్నొకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారు లాగా మంచోడు అనుకోకండి లోకేష్ గారు. మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు ఏం జరుగుతుందో కూడా చూపెట్టగలరు, లా ప్రకారంగా చూపెడతాడు. వచ్చి ఫ్యాక్షనిజంలు అవి చేయం మేము.
మేము లా అబైడింగ్ సిటిజన్స్ గా లా ప్రకారంగా నీకు ఏం శిక్ష పడుతుందో అది చూపెడతాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, యువగలంలో వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన కార్యకర్తల కోసం ధైర్యాన్ని ఇచ్చింది లోకేష్ గారు. అందుకని మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటే ఏంటంటే, తెలుగుదేశం పార్టీని నమ్ముకునే వాళ్ళు, కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకునే వాళ్ళు ఎప్పుడు కూడా మోసం జరగదు. వాళ్ళ కోసం మన నాయకులు నించోని నిలబడతారు. అది నవీన్ గారు ఈరోజు మీ అందరి కోసం నిలబడే నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సోదరా. అలాగే అమలాపురం పార్లమెంట్లో అధ్యక్షుడైనటువంటి గుత్తుల సాయి గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా వాళ్ళు పొద్దున్న 11 గంటలకు మొదలెట్టి ఇప్పుడు దాకా ఉన్నారు. దాని గురించే టైం బాండింగ్, క్షమించాలి అందరూ. సభాధ్యక్షులు, మిత్రులు, మరి నూతనంగా కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జ్యోతుల నవీన్ గారికి, అలాగే సెక్రటరీ బాబా గారికి, మరి గురువర్యులు జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే మన రంగారావు గారు, అలాగే మన పెద్దలందరికీ కూడా, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మరి వేదికను అలంకరించిన అత్యున్నత మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ, అదేవిధంగా పత్రికా సోదరులకు నమస్కారం తెలుపుకుంటూ, చాలా 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 సంతోషం. ఎందుకంటే ఒక కరెక్ట్ అయినటువంటి వ్యక్తికి ఈ రోజు ఈ యొక్క అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. తెలుసు మీకు, ఆ కుటుంబం యొక్క చరిత్ర తెలుసు, ఆ కుటుంబం రాజకీయంలో ఎంత సర్వీస్ చేశారో తెలుసు. నెహ్రూ గారి గురించి తెలుసు ఈవేళ. ఎందుకంటే ఒక రాజకీయ కుటుంబం నుంచి వ్యక్తి నవీన్ గారు, ఒక కమిట్మెంట్. ఎందుకంటే నాకు నవీన్ గారి కంటే నాకు నెహ్రూ గారితో ఎక్కువ పరిచయం. ఆ యొక్క ఫ్యామిలీ ఒక కమిట్మెంట్, ఏదైనా పని చెయ్యాలంటే చేస్తారు. అలాగే ప్రజల గురించి కూడా కమిట్మెంట్గా ఉండి ప్రజల్లో ఉండి ఆ కుటుంబం నిజంగా కుటుంబంలో ఈవేళ నవీన్ గారు ఈ అధ్యక్ష పదవి ఇచ్చారంటే చాలా చాలా సంతోషం. మరి చాలామంది పెద్దలు మాట్లాడారు, నేను మాట్లాడడం ఏమీ లేదు. ఒకటే సోదరులరా, మీరందరూ ఇక్కడ ఉన్నారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కంపేర్ చేయండి. ఇవాళ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వాలు. వారు చెయ్యలేదు సరికదా, చేసిన వారిని చూసి వార్చలేకపోతున్నారు. ఇవాళ గాలి కబుర్లు చెప్తున్నారు, ప్రజలు అమాయకులు చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు అమాయకులు కాదు. ఖచ్చితంగా సోదరులారా చెప్పారు, పెద్దలు చాలా మంది విషయాలు మాట్లాడారు. ఇంకంతకంటే ఎక్కువ నాకు మాట్లాడడం లేదు. మరి ఈ యొక్క అవకాశం, ఎందుకంటే ఈ యొక్క మహోన్నతుడి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిగా వచ్చి నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జ్యోతుల నవీన్ గారికి, అలాగే మా గురువు గారు జ్యోతుల నెహ్రూ గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం. థ్యాంక్ యూ సార్. అలాగే పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు నవీన్ గారికి, జోనల్ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు రంగారావు గారికి, అదేవిధంగా వేదికని అలంకరించిన అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షులుగా నవీన్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా అందరం కలిసికట్టుగా జిల్లాలో పార్టీని అధికారంలో కూడా తీసుకురావడం జరిగింది. మరలా రెండోసారి నవీన్ గారికి పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇచ్చినందుకు మరి జిల్లాలో అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈవేళ మన రాష్ట్రంలో నంద్యాలలో ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నంద్యాలలో అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి సంబంధం లేని కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో
ఇరికించి 53 రోజులు రాజమండ్రిలో జైల్లో పెట్టారు. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు కడిగిన ఆనిముత్యం. చంద్రబాబు నాయుడికి ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదు, అన్యాయంగా ఇరికించారు. అదేవిధంగా ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఈ కేసులో సంబంధం లేదు, నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రిలో అన్యాయంగా పెట్టారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేసులో జడ్జిమెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా తేల్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక శుభవార్తని కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కేసులు పెట్టేవాడు, ఆ కేసుల్ని మనం ఎదుర్కొన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీ బయటపడింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రకు ముందు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి కొడుకులా చూసేవాళ్ళం ప్రజలందరూ. యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత భవిష్యత్ రథసారథి నారా లోకేషే ఈ తెలుగుదేశం పార్టీకి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మనసు నిండా కోరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎంచేదంటే యువగలం పాదయాత్రలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు అన్నీ కూడా ఎదుర్కొని 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ రోజు సమస్యలన్నీ పరిష్కరిస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి జ్యోతుల నవీన్ గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా, మరి మిగిలిన కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా అందరూ కలిసికట్టుగా ఈ పార్లమెంటుని బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే పత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మెట్ట ప్రాంత టైగర్ శాసనసభలో మెట్ట ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని వివరించి సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన అపర భగీరథుడు గౌరవనీయులు తాతయ్య గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి తనయుడు రెండవసారి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన సభాధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జోన్ కోఆర్డినేటర్ పెద్దలు గౌరవనీయులు సుజన కృష్ణ రంగారావు గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారాజుల అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉండి జిల్లా నలుమూలల నుంచి ఎంత సమయమైనా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి, నా అక్క చెల్లెలకు, సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన బాబా గారికి, మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ప్రజల యొక్క ఆశ, ప్రజలకి ఒక అండ, ఒక విశ్వాసం. ఏదైతే ఆత్మగౌరవమే నినాదంగా ఆనాడు ఎన్టీఆర్ గారు ఏర్పరిచిన దీన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశంతో, ఆయన ఒక విజనరీతో ముందుకు తీసుకువెళ్తూ, నారా లోకేష్ గారు కూడా దిశానిర్దేశం చేస్తూ ప్రజల సంక్షేమమే ముఖ్యం అనుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల సంక్షేమం ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో, శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దిశ సలహాలతో, సహాయంతో, గౌరవ నరేంద్ర మోడీ గారి
సహాయంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పరుగులు పెడుతున్నాం. ఈరోజు ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సోదరులు జ్యోతుల నవీన్ కుమార్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా ముందుగా ఇరిపాకలో గ్రామ సర్పంచ్గా రాజకీయ అరంగేట్రం చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన చేసిన సుదీర్ఘ కార్యక్రమాలు పరిపాలనలు జిల్లా అంతా అందరికీ సుపరిచితమే. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఏదైతే రాక్షస వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కార్యకర్తకి అండగా వెన్నుదన్నుగా ఉండి ఆ రోజు ఆయన చూపించిన నిజంగా అందరికీ కూడా ఒక నమ్మకంగా వెన్నుగా అండదండగా ఉండడం జరిగింది. మన నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో జిల్లాలో ఆయన చేసిన సుదీర్ఘ ప్రయాణంలో పాలు పంచుకుని జిల్లా అంతా విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మనందరం కూడా ఒక నమ్మకంతో ఒక అండతో ఈరోజు మనందరం కూడా ఉండడానికి కీలక పాత్ర ఈ జిల్లాలో కూడా ఆ రోజు యువగలం పాదయాత్రలో కీలక పాత్ర వహించడం జరిగింది. నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు నిన్న లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, ఉట్టప్పుడు అందరూ వస్తారు, కష్టకాలంలో మన దగ్గరకు వచ్చి పలకరించిన వాళ్ళు నిజమైన మనం అనుకునే వ్యక్తులు అని ఆయన మాటల సందర్భంలో చెప్పడం జరిగింది. అంతటి ప్రతిపక్షంలో ఒక ఎటువంటి ప్రభుత్వంలో మనందరం ఉన్నామో మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు నిరంతరం పోరాటం, ప్రతి కార్యకర్త కూడా నిరంతర పోరాటం గడిచిన 5 ఏళ్ళలో. అంతటి ఇబ్బందికరంలో ప్రతి కార్యకర్తకి అండగా వెన్నుదన్నుగా ఆ రోజు ఆయన ఉండడం అన్నది నిజంగా మనం ఈ సందర్భంగా అందరం కూడా తలుచుకోవాల్సిన విషయం. ఈరోజు రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం అన్నది అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కాకినాడ జిల్లా అంటే అతిరథ మహారాజులు, రాజకీయ కుటుంబాలు, ఎంతోమంది ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న ఈ జిల్లా అందులో అతిరథ మహారాజులు ఉన్నారు. వారందరినీ సమన్వయపరుచుకుంటూ ఈరోజు ఈ సభను చూస్తుంటే తెలుగుదేశంలో నూతనోత్సాహం వచ్చింది. మరింతగా అందరూ కూడా ఉంటూ మరి కార్యకర్తలే మరి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, అధిష్టానం కార్యకర్తలే అధిష్టానం అని. ఖచ్చితంగా కార్యకర్తల అభిమతానికి తగ్గట్టుగానే, కార్యకర్తల అభిప్రాయాలకు తగ్గట్టుగా, కార్యకర్తల గౌరవాన్ని ఇంకా పెంచే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు, ఎందుకంటే ఆయన ఒప్పుకోరు, తండ్రికి మించిన తనయుడంటే ఆయన ఒప్పుకోరు, తండ్రికి తగ్గ తనయుడిగానే మంచి పేరు తీసుకురావాలని నెహ్రూ గారికి అదే కుటుంబానికి నవీన్ గారు మరి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు మరి అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మీరు తోడుంటే అయ్యే అవుతాయి. అలాగే థ్యాంక్ యూ. నాకు కాకినాడ వస్తే కొండ అంత అండ మా కొండను మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మరి ఈరోజు మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ నూతన కమిటీకి రెండోసారి జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన జ్యోతుల నవీన్కు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వెంకట శ్రీనివాస్ బాబా, సుమారు మన జిల్లా అంతా కలిపి 42 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరూ కూడా పేరు పేరున ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జోన్ కోఆర్డినేటర్ పెద్దలు మాజీ మంత్రివర్యులు సుజనా కృష్ణ రంగారావుకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన జ్యోతుల నెహ్రూ గారికి, అన్నయ్య రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకి మీ అందరూ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు
ఎన్ని కష్టాలు పెట్టినా ఇబ్బందులు పెట్టినా జైలు పాలు చేసినా అదరకుండా బెదరకుండా ఈ 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకి పాదాభివందనలు చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గొప్ప నాయకత్వం వహించారు 5 సంవత్సరాలు కూడా అధికారంలోకి వచ్చాం. ఇప్పుడే జ్యోతుల్ నెహ్రూ నా నవీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు సభ్యులతో. చేసిన తర్వాత 2 విషయాలు మాట్లాడాడు తను. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పనిచేశాడు. రెండోసారి మళ్ళీ ఈరోజు అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో చూసుకుంటే 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలు కూడా మళ్ళీ నూతనంగా అధ్యక్షులు ఇవ్వాలని చెప్పి మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నప్పుడు 26 జిల్లాల్లో 24 మందిని కొత్త వాళ్ళు మార్చారు, 4 మార్చలేదు. ఈరోజు ఆ 4లో ఒకటిగా రెండోసారి ఈ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినట్టు జ్యోతుల్ నెహ్రూని అదే నవీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఈరోజు పార్టీ నవీన్కు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. ఈరోజు రెండోసారి ఈరోజు అవకాశం ఇచ్చిందంటే గొప్ప గౌరవాన్ని ఈరోజు నవీన్కి ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నవీన్ ఈరోజు మాట్లాడుతూ మాట చెప్పాడు, గతంలో నాకు కొంచెం మా నాన్నగారు ఉన్నారు ఎమ్మెల్యే కానీ కొంచెం గర్వం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాలో ఉండేది. ఆ తర్వాత ఈ రోజున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రావడం కానీ అనేక పదవులు చేసిన తర్వాత ప్రజల మధ్య తిరిగిన తర్వాత అన్నీ అర్థం చేసుకున్నాను. ఈరోజు ఒక ప్రజానాయకుడిగా తయారవ్వాలన్న నమ్మకంతో ఈరోజు నేను అన్ని విషయాలలో మార్పు తెచ్చుకున్నానని కూడా ఒప్పుకున్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే గతంలో తన తండ్రి ఉన్నాడని చెప్పి చిన్న గర్వంగా ఎక్కడో పోయాను, ఇప్పుడు అన్ని అర్థం చేసుకున్నానని సభా వేదిక ద్వారా చెప్పాడే, ఇది నిజమైన నాయకత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సభా వేదిక ద్వారా ఒప్పుకున్నాడు. ఈ రోజున ఇది గొప్ప నాయకత్వం. ఈరోజు చెప్పాలంటే మీ అందరికీ చెప్పాలి 2 విషయాలు, అన్ని విషయాలు చెప్పారు. 5 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది. మన నాయకుడినే 53 రోజులు జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని. అదేవిధంగా కింద స్థాయిలో కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టింది. ఏదైనా మాట్లాడితే చాలు జైల్లో పెట్టడం, ప్రజలు మాట్లాడినా ప్రజలకు కూడా సమస్యలు చెప్పుకుంటే వాళ్ళని జైల్లో పెట్టడం, ఆ విధంగా చేసుకుంటూ వచ్చింది. ఈరోజు అండి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ దాడికి వెళ్ళాడు, ఇంటి మీదకి వెళ్ళాడు దాడికి. ఆ రోజు ఒక్కసారైనా ఖండించాడండి జగన్మోహన్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇంటికి దాడికి వెళ్ళవేటని ఖండించలేదు. అదేవిధంగా స్టేట్ పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారండి, ఆఫీసులోకి వెళ్ళి కొట్టేశారండి అందరినీ, ఉద్యోగస్తులను అందరిని కూడా కొట్టేశారు, కార్యకర్తలు కొట్టారు, నాయకులు కొట్టారు, ఆఫీస్ అంతా బద్దలు కొట్టేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు. అదేవిధంగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ మీదకి ఆ రోజు పట్టాభి గారు మన కాకినాడ వస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని విమర్శిస్తే పట్టాభి గారు వచ్చారంటే మేము ఆఫీసులో కూర్చుంటే ఆ రోజు జ్యోతుల్ నవీన్, రాజప్ప గారు, నెహ్రూ గారు అందరూ కూర్చుంటే ఆ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి దాడికి పంపించాడు ఇక్కడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆ రోజు దాడికి పంపిస్తే ఆ రోజు వాళ్ళు అధికారులు ఉన్నారు. ఆ రోజున వేలాది మంది వచ్చారు, మేము అక్కడ 10 మందే ఉన్నాం. ఆ రోజు ఫోన్ చేస్తే మన దగ్గరికి కొంతమంది కార్యకర్తలు వచ్చారు, వాళ్ళు వేలాది మంది ఉన్నారు, మనం 10 మంది ఉన్నాం. ఆ 10 మంది కూడా 3 గంటల పాటు పోరాటం చేసి ఆ రోజు పార్టీని కాపాడుకున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. కాపాడుకున్నాం. ఆ రోజున వాళ్ళు నాయకులు కార్యకర్తలు అంటే ఆ రోజున పెద్ద పెద్ద రాడ్లు వేసుకుని వచ్చారు, రాళ్ళు పట్టుకుని వచ్చారు, కొట్టడానికి వచ్చారు మా మీద. కానీ పోలీసు నుండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఆ రోజున. అలాంటి ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు పట్టాభి గారిని బయటికి తీసుకెళ్లాలంటే వేలాది మంది వైసీపీ నాయకులు దారి కాశారు. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన్ని మనం రాజమండ్రి దగ్గర తీసుకెళ్లవలసి వచ్చింది. అంటే అలాంటి పరిపాలన చేస్తారు వాళ్ళు. ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మాట్లాడడానికి లేదు, తప్పు చేస్తే అలాంటి ఇబ్బందులు కలిగించారు. ఈరోజు అండి ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఈరోజు అంబటి రాంబాబు గారు ఓ ఫ్లెక్స్ వేస్తే తీసేయడానికి వెళ్ళాడు అక్కడికి. ఏం ఫ్లెక్స్ అండి అది? చేసిన తప్పుని ఎత్తి చూపడానికి ఫ్లెక్స్ వేశారు. అది ఎప్పుడో పేపర్లో వచ్చేసింది, టీవీలో వచ్చింది, న్యూస్లో వచ్చింది, అన్నీ వచ్చినాయి, వాట్సాప్లో వచ్చినాయి. ఏదైతే తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందో ఆ కల్తీ దాని గురించి మాట్లాడారు ఆయన. ఓ ఫ్లెక్స్ వేశారు, దాన్ని చింపడానికి వెళ్ళారు. అది అప్పుడు దాన్ని అడ్డుకున్న వాళ్ళు ఎవరండి? తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కాదు, ప్రజలే అడ్డుకున్నారు. దాన్ని ప్రజలు అడ్డుకున్నారు. ఈరోజు దాడి చేశారంటున్నారు. ఒక విషయాన్ని గుర్తు చేయాలి, అంబటి రాంబాబు గారు దాడి చేశారని
ఈరోజు పేపర్లో రాశారు, చూశాను. అందులో రాసిన విషయాలు నేను చెప్తాను. నేను ఈ రోజున రాంబాబు గారి మీద దాడి చేశారని చెప్తున్నారు. ఇదే కాకినాడలోనండి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టారండి. మీ అందరికీ తెలుసు, బూతులు తిట్టారు. మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది, అన్నీ వచ్చింది. ఆ రోజు దాన్ని అడగడానికి జనసేన నాయకులు, కార్యకర్తలు దాన్ని అడగాలి, ప్రశ్నించాలని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు రాళ్లతోని ఆడవాళ్ళని చూడకుండా కుళ్ళు కాళ్ళు వేసి తొక్కించారు. అప్పుడు మీకేమో అనిపించలేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొట్టించారండి, ఆ రోజున దాడి చేశారు. ఆ రోజున మీరేమైనా మాట్లాడారండి? ఆ రోజున ఖండించారండి? ఈ రోజు ఏం చేయమని రాస్తున్నారు పేపర్లో చూశాను. ఈ రోజున అంబటి రాంబాబు గతంలో మంత్రి చేశాడు. కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్ని విధాల. మనకి రేపు పొద్దున్న ఎటువంటి అవకాశం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఇలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు కూడా ఈ రోజున అప్రమత్తంగా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ఈరోజు ఏదైతే ప్రజలు కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారో తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తలు కాదు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కులాల మధ్య చిచ్చుపెట్టిన ప్రయత్నం చేస్తున్నాడు, కావాలనే సృష్టిస్తున్నారు. అన్ని కూడా అంబటి రాంబాబు కావాలనే గొడవ పెట్టుకున్నాడు, కావాలని చేశాడు ఇది. అందుకే మీరందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో లోకేష్ గారు ఈరోజు నాయకులకి, కార్యకర్తలు ఈరోజు కార్యకర్తలు పెద్దపీట వేస్తున్నారు. మొన్న మీటింగ్ పెట్టారు రూరల్లో. నాకు కార్యకర్త అధినేత, కార్యకర్త చెప్పిందే చేస్తానని చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు కష్టపడి పని చేసుకోండి. మీరు రేపు ఈ కింద ఉన్నారు, మీ కింద ఉన్న వాళ్ళే రేపు మళ్ళీ మీరు బాగా పనిచేస్తే ఈ పైకి వస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఇక్కడికి వస్తారు మీరు అందరూ కూడా. ఆ విధంగా పనిచేయడానికి మీరు నాయకత్వం పెంచుకోవాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన జ్యోతిల్ నవీన్కు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు నా తరపున, మన అందరి తరపున, జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చాలా ఎంతో ఆప్యాయత, అనురాగాలతో కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నుదన్నుగా ఉండేటటువంటి వ్యక్తి అని చెప్పి నమ్మి, ఎవరు నమ్మారండి? కార్యకర్తలు, సెకండ్ క్యాడర్లు నమ్మారు. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యావత్తు తెలుగుదేశం పార్టీ క్యాడరు సమైక్యంగా జ్యోతుల్ నవీన్ని కావాలని ఇవాళ వాళ్ళ యొక్క వెన్నుదన్నుతోటి నవీన్కి పదవి రావడం జరిగింది. ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, ముఖ్యంగా మా జోనల్ ఇన్ఛార్జ్, మరి సహసర శాసనసభ్యులు, నాకు అత్యంత ప్రియ మిత్రులు సుజన రంగారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇద్దరు చిరంజీవులు, నవీన్కి అతి మిత్రులు, మంచి మిత్రులు, ఇప్పుడే వెళ్ళిపోయినటువంటి నాయుడు కానీ, అలాగే మన విజయ్, చింతకాయల విజయ్, వెళ్ళినటువంటి విజయ్ కానీ, ఈనాడు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి, నాకంట అందరూ చిన్నవారే, చిరంజీవులే, 40 మందికి కూడా 47 42 మందికి కూడా మనస్ఫూర్తిగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందివ్వాలని మనసావాచ కోరుకుంటూ, నమో వెంకటేశాయ. ముఖ్యంగా ముందే చెప్పాను, నేను నవీన్కి
జ్యోతుల నెహ్రూ కొడుగ్గా గుర్తించి మాత్రం ఈరోజు ఈ బాధ్యత రాలేదు. కేవలం కేడర్ యొక్క వెన్నుదన్నుతో ఈ పదవి రావడం జరిగింది. దాన్ని మరింత బాధ్యతాయుతంగా అతను అందరినీ సమన్వయం చేసుకుంటూ 42 మందితోటి మాట్లాడుకోవాలి రోజు. అలాగే మరి మేమున్నాం 7 ఎమ్మెల్యేలు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే నిన్ను లేపడానికి సిద్ధంగా ఉంటాం. మా అహం ఎక్కడ దెబ్బతినకూడదు. మమ్మల్ని కూడా ఒక్కొక్కసారి గుర్తించుకుంటూ క్యాడర్ని సమైక్యపరుచుకుంటూ ఇక్కడ నీకున్నదే మరో 2 పార్టీలు ఉన్నాయి. జనసేన, అందులో ఇక్కడ ఉన్నటువంటి వాడు జనసేన నాయకుడు మనకి మంత్రివర్యులుగా ఉన్నారు. జనసేన నాయకత్వాన్ని అలాగే బీజేపీ నాయకత్వాన్ని, అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వమే కాదు, కూటమి కలయికతో నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీగా దీన్ని గుర్తించి నువ్వు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యంగా కార్యాలయ కార్యదర్శిది ప్రధాన పాత్ర. నేనేదో ఎక్కడో కూర్చుంటాను, నవీన్ గారు కారులో ఉంటానంటే కుదరదు. కార్యాలయ కార్యదర్శి మాత్రం రోజు కార్యాలయంలో ఉండాలి. కార్యక్రమాలు నిర్వహణ అన్న దాన్ని రూపొందించడానికి అతని యొక్క ఆలోచన విధానంతో ఉన్నటువంటి సభ్యులందరినీ సమైక్యపరుచుకుని కార్యక్రమాలు రూపొందించి పార్టీలను నడిపించేటటువంటి బాధ్యత తీసుకోవాలి. పార్టీ నేను కూడా ఉమ్మడి జిల్లా పార్టీగా ఉన్నప్పుడు 21 మంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఉండేవారు. అప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాను నేను. 21 మందే కాదు, మొత్తం వెరసి 80 మంది దాకా నాయకులు ఉండేవారు పార్టీలో. మండల పార్టీ అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, వాళ్ళందరితోటి కూడా ఏ కార్యక్రమం వచ్చినా స్వయంగా నేను ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించుకునేవాడిని. ఎందుకంటే ఆ 80 మంది 80 కార్లు వేసుకొస్తారు. ఆ 80 కార్లలోని 85 జనం వస్తారు, కార్యకర్తలు వస్తారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పటిష్టంగా మన పార్టీ ముందుకు నడుస్తుంది అని చెప్పి ఎదట పార్టీకి అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏళ్ళతోటనేటటువంటి ఒక భయానక వాతావరణంలో ఎదర పార్టీయే కాకుండా అధికారులు కూడా జాగ్రత్తతో వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు. ఆ రకంగా ఇవాళ మనం అధికారంలో ఉన్నా సరే నిత్యం మన పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజల యొక్క అవసరాల కోసం పార్టీ ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆ రూపొందించేటటువంటి ప్రణాళికలన్నిటినీ కూడా క్షుణ్ణంగా మీరందరూ చర్చించుకొని, ఇవాళ టెక్నాలజీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క బటన్ నొక్కితే మీరు 42 మంది కూర్చోవచ్చు, మమ్మల్ని 7 కూర్చోబెట్టవచ్చు. ఆ బటన్ మాట్లాడుకుని పార్టీని సమైక్యంగా నడిపించడం ఒకటైతే, అధికారంలో ఉన్నాం కాబట్టి చాలా గురుతర బాధ్యత ఉంది. నేను వారానికి ఒక్కరోజైనా సరే కాకినాడ హెడ్ క్వార్టర్ ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పార్టీ అధ్యక్షుడు, మీరు వంతుల వారి ఉన్న 42 మంది, ప్రధాన కార్యదర్శి, కార్యాలయ కార్యదర్శి కంపల్సరీగా ఇక్కడ ఒక్కరోజు కంపల్సరీ ఉంటే ప్రజలు వస్తారు, కార్యకర్తలు వస్తారు, వాళ్ళ కష్టాలు మనకు చెప్తారు. ఆ కష్టాలను మీరు వింటే సగం బరువు వాళ్ళకి తగ్గుతుంది. మిగిలిన సగం మీకు అధికారం ఉంది, మేమున్నాం, మేము వెనకాల. ఇవాళ కలెక్టర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడితే కలెక్టర్ కూడా మీరు చెప్పింది చేసేదానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ శాసనసభ్యులు మాత్రం ఖచ్చితంగా మీరు ఎమ్మెల్సీల్ని
సమన్వయం చేసుకోవాలి. ఆ వచ్చేటటువంటి కార్యకర్త నీకు అవగాహన ఉంటే వెళ్ళడుగు, అవగాహన లేనప్పుడు మాత్రం ఆ శాసనసభ్యుడితోటి పలానా వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తికి మనం పనిచేయచ్చా, పార్టీకి ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఎందుకంటే నువ్వెప్పుడు పార్టీకి ఇబ్బంది లేకుండానే నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మేము శాసనసభ్యులుగా మేము ఉన్నామంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా నడుచుకోవాలి. ప్రజల ముఖ్యం. మీకు పార్టీ ప్రతినిధులుగా పార్టీకి ఇబ్బంది లేకుండా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నడుచుకోవాలి అని చెప్పి ఇవాళ పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా నేనే ఇంకా కూర్చోట్లేదు, కూర్చో. ఇక్కడ నా మీద ఒక బాధ్యత ఉంది. ఇటీవల 4 రోజులు బట్టి జరుగుతున్నటువంటి ఒక సంఘటన. నిన్న మా సోదరులందరూ అంబటి రాంబాబు గురించి చెప్పారు. అంబటి రాంబాబు ఎవరండి? వాడు ఒక తోలు బొమ్మ. వెనకాల ఎవడైతే ఆడించేవాడు ఉంటాడో ఆ ఆడించేవాడు ఆడించినట్టల్లా ఆడతాడు. ఆడించేవాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆడిస్తున్నాడు ఇటువంటిది? ఇందాక సోదరుడు మంచి పాయింట్ చెప్పాడు కొండబాబు. నిన్నటి దాకా లేనటువంటి ఒక తోక ఇవాళ తగిలించారు. కాపు నాయకుడు అని చెప్పి. నేను కాపునవ్వచ్చు, అంబటి రాంబాబు కాపు అవ్వచ్చు, కానీ మేము కాపు నాయకులం కాదు, ప్రజా నాయకులం. ఇక్కడ అతను ఇవాళ వాడిపోయినా అతను ఆ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఉన్నారు అతనికి. వాళ్ళు అతన్ని కించపరుస్తున్నట జగన్మోహన్ రెడ్డి, లేకపోతే యావత్తు కులాన్ని రెచ్చగొట్టడానికి ఒక పాసికగా దీన్ని ఉపయోగించాలని చెప్పేసని ఒక కుట్ర పన్నినట్ట కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాపు సోదరులారా తస్మాత్ జాగ్రత్త. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో నేను ఇది కాపులకు చేశాను అని చెప్పి గుండె మీద చేసుకుని వాళ్ళు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా ఈ వేదికనిచ్చి. ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పరిపాలన చేశాడో ఆ రోజుల్లో ఈడబ్ల్యూసీ సెంట్రల్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆసరాగా తీసుకుని 5% కాపులకి రిజర్వేషన్ కేటాయింపజేస్తే ఇతను అధికారంలోకి వచ్చి నిర్విఘ్నంగా రద్దు చేశాడు. ఇతన కాపుల గురించి మాట్లాడేది, కాపుల్ని రెచ్చగొట్టేది. అమాయక సోదరులారా, తొందరపడకండి, ఆలోచన చేయండి. ఈనాడు గర్వంగా నేను చెప్పగలను, ఏదైనా కాపులకు జరిగింది అంటే అది తెలుగుదేశం పాలనలో జరిగింది, చంద్రబాబు నాయకత్వంలో జరిగింది అని చెప్పేసి మనం చేస్తున్నా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ, డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మనం ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఆ సమస్య నీకు నచ్చదు, నీకు ఇబ్బంది కలిగిస్తుంది. నీకు ఇబ్బంది కలిగించే దాన్ని, ఆ సమస్యను పక్కకు తప్పించాలనుకుంటే నేనేదో ఇంకో సమస్యను తెచ్చి అక్కడ పెట్టాలి. అదే ఇవాళ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా, ఇక్కడ జరిగింది కల్తీనే కాదండి, అది పందినయ్యా, పంది కొక్కునయ్యా, పంది కొక్కు కొవ్వా అన్నది కాదు. అసలు నెయ్యి అనేటటువంటి పదార్థం లేకుండానే గత 5 సంవత్సరాలు కూడా లడ్డూను తయారు చేశారు. అతి పవిత్రమైనటువంటి తిరుపతి దేవాలయంలో ప్రసాదాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా ఎంత పవిత్రంగా భావిస్తాడో ఆ పవిత్రతతో కూడుకున్నటువంటి ఆ లడ్డు